మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మొదటి మార్గశిర గురువారము. లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చే రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ మార్గశిర లక్ష్మీవార వ్రత కథలు వింటే చాలు, 10 నిమిషాల్లో లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తుంది. మీ జాతకం మారిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, పాపాలు దోషాలు పోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి దయ వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు. వారలా భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా కూడా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు, ముగ్గులు పెట్టారు. స్త్రీలందరూ తలంటు స్నానములు చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తూ ఉన్నారు. ఆ రోజు గురువారం అవటం వలన అన్ని జాతుల వారు కడు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తూ ఉన్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషంతో పూజ చేస్తూ ఉన్నారు కదా, వీరు చేస్తున్న వ్రతం ఏమిటో వివరించండి అని కోరుకున్నాడు. అప్పుడు పరాశర ముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు. నారద, ఈ దినము గురువారము కదా, గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అంటారు. సంవత్సరంలోని 12 మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మీవారం అనగా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం కలిసి వస్తే ఆ దినము సుదశ వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశర ముని బోధింపగా, బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు అది ఆలకించి, మహనీయ, ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలితములు పొందినారు? ఆ చరితము కూడా వివరింపుము అని వేడుకోగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు. నారద, నీవు అదృష్టవంతుడవు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తిని చరిత్రను తెలియజేయుదును, శ్రద్ధగా ఆలకించి ఆనందింపుము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈరోజు మార్గశిర గురువారం, నా వ్రతం ఆచరించే రోజు గనుక మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించెను. లక్ష్మి కోరికను మన్నించి విష్ణువు అటులే పోయి రమ్మనెను. అప్పుడు లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ శ్రీరూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రత దినము కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతటా ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతము ఎలా చేయాలి, ఎవరికి పూజ చేయాలి, వివరించు తల్లి అని అనగా, లక్ష్మీదేవి మందహాసముతో, అవ్వ, వ్రతం చేసే విధానము చెప్పెదను వినుము. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది.
ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు 2000 దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఆనపకాయ, ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, శుభ ప్రదేశాలలో తిరగటము, అత్తమామలను దూషించటము, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య, సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది. దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను అంటే నీచు పదార్థాలను తినే స్త్రీ యమపురి నగరానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు చెప్పిన ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయటమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవమయందు బ్రాహ్మణులందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీలు, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి చెప్తుంది. ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించే విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు, కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరబూసుకొని వంటి మీద బట్ట సరిగ్గా లేక గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మూల పల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకానొక బీద హరిజన స్త్రీ ఉంది. ఆ దినము ప్రాతకాలమునే నిద్రలేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపములు పెట్టి బియ్యం ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి పద్మాసనములో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచూ ఉండెను. లక్ష్మీదేవి వెళ్ళుసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచూ ఉన్నందున మహాలక్ష్మి సంతోషించినది. పరిశుభ్ర స్థలమున తన 2 పాదములు ఉంచి ఆమెతో, ఓ భక్తురాలా, నేటితో నీ కష్టములు తీరగలవు. ఈ నిశ్చల భక్తికి నేను సంతోషించి తిని నీకేమి కావలేనో కోరుకొనుము అని అన్నది లక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకొనలేక అలా ఉండిపోయింది. అప్పుడు మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికి ఉన్నన్నాళ్ళు అష్టైశ్వర్యములతో తులతూగుదువుగాక. జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చుదువుగాక. ఆ వ్రతమును చేయుచూ ఉండుము, నీకు శ్రీహరి అనుగ్రహము కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారముగా ఆ హరిజన స్త్రీ కడు నిష్టతో ధ్యానము చేసింది. లక్ష్మీదేవి పాదముల ఎందే మనస్సు లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది.
ఇంటికి 4 మూలల ధనరాశులను పోసింది. దాని వలన ఆమె భాగ్యవంతురాలు అవటమే కాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇది వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన ఐశ్వర్యము కలిగిన విషయం బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నీ భార్య లక్ష్మీదేవి పల్లెకు పోయి అంటరాని మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది కనుక లక్ష్మిని నీ మందిరంలోనికి రానియ్యవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకుని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచూ ఉండగా బలరాముడు ద్వారము వద్ద అడ్డముగా నిలబడి లోపలికి రావద్దని శాసించెను. ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రబడిపోయెను, పండ్లు పటపట కొరుకుతూ ఉండెను. అంతేకాదు, శ్రీహరి, నీవు ఈమె ముఖము చూడవద్దు అన్నాడు బలరాముడు. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టటకు శ్రీహరి కూడా ఒప్పుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగను తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారికలు ఎంత బ్రతిమిలాడినా మరలా వచ్చేదను అని చెప్పి వెళ్ళిపోయెను. లక్ష్మీదేవి వెళ్ళిపోవటంతో సంపదలు కూడా పోయాయి. బలరాముడు శ్రీహరి మందిరము లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గదిని చూసినా వెలవెలబోయి ఉన్నాయి. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి త్రాగడానికి పాత్ర గాని నీరు గాని లేకపోయినందున దాహముతో ఉపవాసం ఉండి నిద్రపోయారు. మరునాడు ప్రాతకాలమున ముఖము కడుక్కోవడానికి కూడా నీరు దొరకలేదు. ఇక వారికేమీ తోచలేదు. పిచ్చి ఎక్కినట్లయింది. అంతట బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్న ఆహారం తీసుకోలేదు, చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనా తిండి లేకపోతే ఎలా బ్రతకగలం? అన్ని కొరతగా ఉన్నవి గనుక మనము బిచ్చమెత్తి అయినా సరే ప్రాణములను నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుదామురా అని అనగా జగన్నాథుడు అంగీకరించి ఇద్దరూ కలిసి సాధువేషములు వేసుకొని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినా వారు కపట సన్నాసులు, చోరులని తలచి ఒక్కరు కూడా భిక్ష పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వీరిద్దరూ తిరుగుతూ ఒక షావుకారు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనము దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళినారు. ఆ కొలను నిండా పద్మములు విరబూసి ఉన్నవి. సరే, వీటి తూటు కాయలను తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయెను. ఇంకా చేసేదేమీ లేక నీరసంతో వెళ్ళిపోయినారు. అలా వెళ్ళగా వారికి ఒక తపశ్శాలి కుటీరము కనబడినది. వీరిద్దరూ అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. అప్పుడు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేసేదేమీ లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం కనిపించగా అక్కడకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయాడు. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ కూడా మరి ఒక భవనము చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరినీ లక్ష్మీదేవి చూసినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానంనకు నీరు పెట్టించి కత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్నీ వింతగా తోచినవి. అంతలో ఒక చెలికత్తె వచ్చి, స్వాములారా, మీదే గ్రామము, ఎక్కడి నుండి ఎక్కడికి పోవచ్చు ఉన్నారు? మీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడుగగా ఏమి చెప్పాలో తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు శ్రీహరి ఇట్లు చెప్పినాడు, ఇతడు నా అన్న బలరాముడు, నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన
మా ఇల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్ళగొట్టి ఈ కష్టములను తెచ్చుకొంటిమి. ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యములు కలుగునో, ఏ నారీమణి కరుణా కటాక్షము వలన వంశ అభివృద్ధి కలుగునో, ఏ వనితామణి తనను నమ్మి కొలిచిన వారి ఇళ్లల్లో వెలుగుచుండునో, అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పెను. అప్పుడు ఆ దాసి ఇది లక్ష్మీదేవి మందిరమే అని చెప్పగా బలరాముడు జగన్నాథుడు చాలా ఆనందించినారు. అప్పుడు బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకుని అర్థించుము అని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరి పాదములు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను. నాథా, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించారు? చండాలపు దాని ఇంటికెలా వచ్చినారు? ఇప్పుడు జాతి భేదములు అడ్డు రాలేదా అని నిష్ఠూరములాడెను. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవటం అంతా తెలుసుకున్నారు. నీవు నాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూసినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందున మాకు అన్ని లోపములే జరిగినవి. కావున మా వెంట రమ్ము, వైకుంఠానికి పోదాము అని పలుకుగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి సంతోషించి వైకుంఠంలో అడుగుపెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారినవి. నాగారమంతా ధనముతో బంగారంతో నిండినది. వస్తువాహనాలతో దాసీ జనములతో భక్తి కోటితో వైకుంఠము కలకలలాడెను. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ కథ చదివినను లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షం కలుగుటయే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తులతూగుదురు. లక్ష్మీ కథ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శకము కాగలదు అని పరాశరముని నారదునకు వివరించినాడు. లక్ష్మీదేవి నిత్యం మన ఇంటిలోనే ఉండాలంటే మనం ఏం చేయాలి? లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాలు హోమాలు చేయాల్సిందేనా? ఇలా లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా మనం ఇప్పుడు ఒక కథను విందాం. లక్ష్మీదేవి ఎలాంటి వారికి ప్రసన్నమవుతుందో స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. మరి ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు. నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటి వాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో చేతిలో బంగారపు బిందెను పట్టుకొని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు. సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధువు చెప్పిన మాటలను నమ్మలేదు.
కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివి తీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలని ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్ళపై ఉంటుంది. వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు. వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి, ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు, కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది, ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు, అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది, కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. దానికి సాధువు సేటుతో, నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను. లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒకచోట కూర్చోబెడతాడు. మనం లక్ష్మీదేవి కథలు, వ్రత కథలు, పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి. అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి, ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు. నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ
ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం. మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజురోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు. అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా? మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది. అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు, ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్, అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు, అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అలో అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో,
ప్రభువు మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మీ భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తారో, భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి అమ్మా ఎందుకు అలా చేస్తున్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు, నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీ నారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అను ఒక కుమార్తె ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున తన తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. తన పినతల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీలకు. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవితి తల్లి అయినటువంటి ఆ మారుటమ్మ మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని తయారు చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఉండేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీల పెద్దదయ్యింది. సుశీలకు వివాహమయ్యింది. అత్తగారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోయింది సుశీల. దానితో లక్ష్మి కూడా సుశీలతోనే వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయారు. సుశీల ఇంట మాత్రం మహదైశ్వర్యం అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. పుట్టింటి వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండుగా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమీ తెచ్చావు నాయనా అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని ఆ పిల్లవాడు చెప్పులను మూటలో కట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటను పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి వాటిని ఎవరో తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు పిల్లవాడు. తల్లి జరిగినది తెలుసుకుని దరిద్రం మనకు ఇలా ఎందుకు ప్రాప్తి చెందుతుందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్లకు కొడుకును పంపుతూ ఈసారి అయినా సరే అక్క ఇచ్చినవి జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను. తర్వాత తమ్ముడు సుశీల దగ్గరకు వెళ్ళి
అక్కకు పరిస్థితి ఇదివరకులానే ఉంది అని చెప్పెను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండుగా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తూ ఆ పిల్లవాడు సాయ సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి గుమ్మడి పండును గట్టు మీద పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగున్నదని తీసుకుని పోయాడు. ఆ కుర్రాడు గట్టు మీదకొచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి పిల్లలను ఇంటి దగ్గర ఉంచి తానే కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం రాబోతూ ఉంది. ఆ మార్గశిర లక్ష్మీవార నోము నోస్తే ఐశ్వర్యం వచ్చునని చెప్పెను. మార్గశిర లక్ష్మీవారం రానే వచ్చింది. అప్పుడు సుశీల అమ్మతో, అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. దానికి ఆ తల్లి కూడా అలానే, నేను ఏమైనా చిన్నపిల్లన, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం కలుపుతూ నోట్లో ఒక ముద్ద వేసుకుంది. తర్వాత కూతురు వచ్చి, అమ్మ స్నానం చేయి, వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు తల్లి జరిగింది చెప్పింది. దాంతో ఆ వారం కూతురు మాత్రమే మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండవ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు కూతురు తల్లితో, అమ్మ రెండవ వారం వ్రతం చేసుకుందాం అన్నది. తల్లి కూడా సరే అంది. కానీ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది తల్లి. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తలకు నూనె రాసుకోకూడదు అనేది నియమం. దానితో తల్లికి ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అనగా తర్వాతి మార్గశిర లక్ష్మీవారం రోజు సుశీల అమ్మతో, అమ్మ ఈ వారమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సరే అంది తల్లి. కానీ పిల్లలకు తల దువ్వుతూ తాను దువ్వుకుంది. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసేవారు తల దువ్వుకోకూడదు అనేది నియమం. కాబట్టి ఆ వారం కూడా తల్లికి వ్రతం చేయటం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు సుశీల ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి, పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను ఏమీ తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం వచ్చింది. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించుకుంది. పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి సుశీల పెట్టిన పూర్ణము కుడుములు స్వీకరించింది. తల్లి పెట్టిన పూర్ణం కుడుములు స్వీకరించక దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు సుశీల లక్ష్మీదేవితో, ఏమి అమ్మ అలా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి సుశీలతో, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది, అందుకే వెళ్ళిపోతూ ఉన్నా అని చెప్పింది. అప్పుడు సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. లక్ష్మీదేవి మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు అని చెప్పి అదృశ్యమయ్యింది. సరే అని మొదటి వారం పులగము, 2వ వారం అట్లు తిమ్మన్నం, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు. పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణము కుడుములు వడ్డించి తల్లితో నోము నోయించింది సుశీల. వ్రత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి తల్లికి సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణు లోకమునికి వెళ్ళెను. కాబట్టి ఆ లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైన సంపదలు తప్పక లభిస్తాయి. రాష్ట్ర అనే దేశాన్ని భద్రశ్రవ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహా పరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు సురత్ చంద్రిక. ఆమె మంచి సౌందర్యవతే కాక గొప్ప పతివ్రతగా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరు శ్యామబాల.
ఒకరోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన మనసులో ఇలా అనుకుంది. నేను ఎప్పుడు ఆ రాజు ఇంట్లో వెలుస్తాను అని మనసులో అనుకుంది. తాను రాజింట్లో వెలిస్తే రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అదే ఒక దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ ఒక్క కుటుంబమే భోగభాగ్యాదులతో ఉంటుందని ఆ శ్రీ మహాలక్ష్మి ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రశ్రవ మహారాజు కోట ద్వారం వద్దకు ప్రవేశించింది. తన చేతిలో కర్రను శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు ప్రవేశించింది. ఆమెను చూసి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరువు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడ? నీవు ఎచట నుండి వచ్చితివి? ఇక్కడికి ఎందుకు వచ్చితివి అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ దాసిని చూసి, అమ్మా, నా పేరు కమల, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. నీకొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. నీ రాణి సురత్ చంద్రిక గత జన్మలో ఒక వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. అందువలన ఆ భార్యాభర్తలకు నిరంతరము తగాదాలతో సంసారం సాగుతూ ఉండేది. ఒకసారి గొడవ జరిగినప్పుడు ఆ వైశ్యుడు తన భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధ భరించలేక ఆ వైశ్యుని భార్య ఇల్లు వదిలి ఆకలితో అడవికి వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి ఆమె అడవికి ఏ కారణం చేత వచ్చానో అడిగింది. దానికి ఆ వైశ్యుని భార్య గతం అంతా కూడా ఆమెకు చెప్పింది. అందుకు ఆ తల్లి ఆ వైశ్యుని భార్యకు శ్రీ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించిన వ్రతం యథాప్రకారం చేసింది. ఈ వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఆమెకు సకల సంపదలు వచ్చాయి. తర్వాత ఆమె భర్త దగ్గరకు తిరిగి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు భర్త కూడా ఎంతో సంతోషించాడు. ఎన్నో సంవత్సరాలు ఆమె ఈ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసిన వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ వ్రత ప్రభావం వలనే ఈ జన్మలో వారిరువురు రాజు భద్రశ్రవగా, రాణి సురత్ చంద్రికగా జన్మించారు. వారు ఈ భోగభాగ్యాలలో మునిగిపోయి ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఆ వ్రతం గుర్తు చేయడానికి నేనిక్కడకు వచ్చి తినని చెప్పాను. అప్పుడు ఆ దాసి, మా అమ్మగారు, ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం ఎప్పుడు ఏ విధంగా ఎలా చెయ్యవలెనో చెప్పండి అని ఆ దాసి చాలా శ్రద్ధగా అడిగింది. దానికి ఆ వృద్ధ స్త్రీ అనగా శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయాలనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ లక్ష్మీ నారాయణులను పూజించి మంచి పక్వాన్నం నైవేద్యం పెట్టి, ఓ మహాలక్ష్మి తల్లి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమవ్వు, నన్ను అనుగ్రహించు అని లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టిన ప్రసాదం కొంచెం బ్రాహ్మణుడికి పెట్టి మిగిలినది కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ ప్రకారం పూజ చేయాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఇలా వృద్ధ బ్రాహ్మణ స్త్రీ చెప్పిన మాటలు విన్న దాసి, మా అమ్మగారు, నా వల్ల మీకు ఆలస్యమైంది అని చెప్పి ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మా అమ్మగారు, నేను వెళ్ళి రాణిగారిని తీసుకుని వస్తానని ఆ దాసి సురత్ చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్ చంద్రికతో ఆ దాసి వృద్ధ స్త్రీ చెప్పిన పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా చెప్పుకువచ్చింది. ఆ మాటలు విన్న సురత్ చంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పటమేమిటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మునిగిన ఆమె గర్వంతో బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, గత జన్మలో వృత్తాంతమంతా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కర్రతో తన్ని అవమానపరిచింది. దానికి ఆ వృద్ధ స్త్రీ, ఓ దుష్టురాలా, నువ్వు దేనిని చూసుకొని ఇంత గర్వంతో మిడిసిపడుతున్నావు అని ఆ వృద్ధ స్త్రీ గట్టిగా గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పేదేమిటి? నీ ముందే నేను వెడలిపోతున్నాను. నీవు నన్ను అవమానించావు. నేను వెళ్ళిన వెంటనే నీకు తెలిసి వస్తుంది అని అంటుంది. అప్పుడు రాణి, నువ్వు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా అని సురత్ చంద్రిక కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలో కర్ర తీసుకొని అవతలకు పారేసింది.
అప్పుడు వృద్ధ స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి లేచి నిలుచుని కుంటుకుంటూ మూలుగుతూ వెళ్ళిపోయింది. అలా ఆమె వెళుతూ ఉండగా దారిలో శ్యామబాల నిలబడి ఉంది. ఆ వృద్ధ స్త్రీని చూసిన శ్యామబాల, మామగారు ఏమైంది మీకు అని అడిగింది. దానికి లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగిందంతా కూడా ఆ రాజకుమారికి వివరించింది. అమ్మగారు, జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను అని 2 చేతులు జోడించి ఆవేశంతో అడిగింది. ఆమెపై లక్ష్మీదేవికి దయ కలిగింది. అప్పుడు వృద్ధ స్త్రీ శ్యామబాలకు శ్రీ మహాలక్ష్మి వ్రతం గురించి చెప్పింది. వ్రత విధానం చెప్పిన రోజే మార్గశిర మాసం మొదటి గురువారం. శ్యామబాల చాలా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనే కొడుకు కలడు. కొంతకాలానికి శ్యామబాలకు మాలాధర్కు వివాహమయ్యింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవములతో సిరి సంపదలతో తులతూగుతోంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్లటంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా కూడా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకు తిండి లేక, ఒంటికి బట్టలేక చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు శరత్చంద్రిక ఆమె భర్తతో, స్వామి, దరిద్రం వల్ల బ్రతకటం కష్టంగా ఉంది. మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి చెప్పండి, అతనికి తోచింది ఇస్తే తీసుకుని రండి అంది. శరత్చంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి. మరునాడే అతడు అల్లుడి రాజ్యానికి పయనమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డున ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి నీరు తీసుకొని పోవుటకు వచ్చిన శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసికి అతని ముఖం చూస్తే రాజులాగా, వేషం చూస్తే బికారిలాగా అనిపించింది. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగింది. దానికి అతడు, ఒకప్పుడు నేను సౌరాష్ట్ర దేశపు రాజు భద్రశ్రవణ్ణి అని చాలా కష్టంతో అన్నాడు. అప్పుడు ఆ దాసి, అయ్యో భద్రశ్రవ అంటే ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పింది. శ్యామబాల వెంటనే దాసితో వస్త్రాలు, నగలు, ఒక గుర్రం ఇచ్చి తన తండ్రిని సకల మర్యాదలతో తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చింది. శ్యామబాల తన తండ్రికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందె నిండా ధనం తీసుకుని తన దేశం వచ్చేశాడు. ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చిందని శరత్చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మూత తీసి తొంగి చూసింది. శరత్చంద్రిక ముఖం నల్లబడింది. బిందెలోని ధనమంతా బొగ్గులాగా మారాయి. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తర్వాత శరత్చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మార్గశిర మాసంలో 3వ గురువారం అయిపోయి 4వ గురువారం. శ్యామబాల ప్రతి గురువారము ఏ విధంగా పూజ చేసిందో ఆ గురువారం కూడా అదే విధంగా పూజ చేసింది. తన తల్లిని ఎంతో బ్రతిమాలి ఆమె చేత కూడా ఈ వ్రతం చేయించింది. వ్రతమయ్యాక తిరిగి తల్లిని పంపించింది. శరత్చంద్రిక తన రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెకు పోయిన ఐశ్వర్యమంతా కూడా వచ్చింది. లక్ష్మీ వ్రతం చేయటం వల్ల అలా జరిగింది. కొన్ని రోజుల తరువాత శ్యామబాల తన పుట్టింటికి వచ్చింది. తన కూతురు తండ్రికి ధనానికి బదులు బొగ్గులు ఇచ్చింది. మనకేమీ ఇవ్వలేదన్న కోపం శరత్చంద్రిక మనసులో పెట్టుకుంది. దాంతో శ్యామబాలను ఎలా ఉన్నావని కూడా ఎవ్వరూ అడగలేదు. అందుకు ఆమెకు అవమానంగా అనిపించింది. అప్పుడు శ్యామబాల తన తల్లిపై కోపగించకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పు తీసుకుని వెళ్ళింది. ఈ పుట్టింట దగ్గర నుండి ఏమి తీసుకువచ్చావని శ్యామబాల భర్త అయినటువంటి మాలాధర్ అడిగాడు. రాజ్యసారం తీసుకువచ్చానని నవ్వుతో చెప్పింది. ఏది, ఎక్కడ రాజ్యసారం అని అడిగాడు బాలాధర్. ఆగండి, కంగారు పడకండి అంది శ్యామబాల. ఆ రోజు ఆమె ఏ పదార్థం వండినా అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర్ భోజనంకు కూర్చున్నాడు. ఉప్పు లేకుండా చప్పగా అతనికి తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలోని పదార్థంలో కాస్త ఉప్పు వేసింది. ఆ పదార్థంలో ఉప్పు వేయటంతో ఎంతో రుచిగా ఉంది. అప్పుడు శ్యామబాల, ఇదే నేను పుట్టింటి నుండి తీసుకువచ్చిన రాజ్యసారం అని భర్తకు చెప్పింది. శ్యామబాల భర్తకు ఆ మాట నచ్చింది.
ఆ ఇద్దరు ఎంతో సంతోషంతో భోజనం చేశారు. ఈ విధంగా లక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ వ్రతం చేసిన వారికి సుఖ వైభవము మనశ్శాంతి లభిస్తుంది. ఒకవేళ ధనం వచ్చినా గర్వం ఉండకూడదు. లక్ష్మీ వ్రతం చేయటం మర్చిపోకూడదు. ఈ వ్రతం చేసుకుంటే ఆ రాజు రాణిలాగే అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ వ్రత కథ విన్న వారికి దుఃఖ దారిద్ర్యాలు తొలగి దీర్ఘాయువు రారోగ్యాది సంతతి లభించి మనసులో గల సకల కోరికలు తీరిపోతాయి. విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి దేవీ మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి అలవేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. ఇక ఇప్పుడు లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనం అయ్యిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. పూర్వం కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుణ్ణి స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. శ్రీమన్నారాయణ ఏర్పాటు చేసిన సంగీత సభలో సంగీత మేధావి అయిన నారదుడికి అవకాశం లభించకపోవటంతో అతను చాలా బాధపడతాడు. పైగా అదే సభలో తుంబరుడు సకల మర్యాదలు పొందటంతో నారదుడు మరింత అసూయకు గురి అవుతాడు. వెంటనే లక్ష్మీదేవి పతి అయిన శ్రీ మహావిష్ణువును కలవడానికి వెళ్ళగా చెలికత్తెలు తనను అడ్డుకుంటారు. అప్పుడు నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. గుడ్లగూబను వాహనంగా స్వీకరించమని ఆదేశిస్తాడు. ఆ సమయంలో విష్ణువు స్వయంగా అక్కడికి వచ్చి నారదుని గర్వాన్ని అణిచేందుకు అతని పాదాలపై పడతాడు. తమను మన్నించమని వేడుకున్నాడు. దీంతో నారదుడు శాంతిస్తాడు. అప్పుడు నారదుడు తను చేసిన తొందరపాటు పనికి సిగ్గుపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడికి హితబోధ చేస్తాడు. సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలని తెలియజేస్తాడు. అసలైన సంగీత తత్వాన్ని అన్వేషించమని చెప్తాడు. దీంతో సంగీతంలో అందరికంటే మేటి అయిన సంగీత విద్వాంసుడైన ఉల్లుకపతి వద్దకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించమని కోరతాడు. ఆ ఉల్లుకపతి ఎవరో కాదు, ఓ గుడ్లగూబ. అప్పటికే ఉల్లుకపతి వద్ద కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు. అప్పుడు గుడ్లగూబను కలవడానికి వచ్చిన నారదుణ్ణి చూసి ఉల్లుకపతి పరవశించిపోతాడు. తన వద్ద సంగీతం నేర్చుకోవడానికి నారదుడి లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత నారదుడు గానబంధు అంటే ఉల్లుకపతి విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజులోనే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని తాపసంతో గాని అది పట్టుపడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా సరే అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చునన్నాడు. గౌరవభావం మొహంలో ఉట్టిపడుతున్నట్టుగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్లు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. గానబంధుకి నారదుడు గురు దక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. శిష్యుడు అయినందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సైతం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరింతువుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది. పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఉంటే స్వామివారి పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి. శేషతల్పంపై స్వామివారి ప్రతి ఫోటోలోనూ కూడా అమ్మవారు అయ్యవారి పాదాల దగ్గరే కూర్చుని కనిపిస్తుంది.
సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుంది అనే ప్రశ్నకు సమాధానం పురాణాలలో ఉంది. అది ఏమిటో కూడా తెలుసుకుందాం. లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పురాణాలను చూసుకుంటే, నాడు నారద మునీంద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి ఇలాగడుగుతాడట: అమ్మా లక్ష్మీదేవి, ఎందుకు నీవు నిరంతరము విష్ణువు పాదాల చెంత కూర్చుని పాదాలు నొక్కుతూ ఉంటావు అని నారదుడు అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే, గ్రహాల ప్రభావం మానవ మాతృలపైనే కాదు, దేవతలపైన కూడా ఉంటుంది. ఎంతటి మహాదేవుడైనా గ్రహ ప్రభావం నుంచి తప్పించుకోలేరు. రాక్షస గురువు శుక్రాచార్యుడు పురుషుల పాదాలలో ఉంటాడు. అలాగే దేవగురువు స్త్రీల చేతులలో నివసిస్తూ ఉంటాడు. స్త్రీలు పురుషుని పాదాలను తాకటం వలన దేవుడికి రాక్షసుడికి మధ్య కలయిక ఉంటుంది. అలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది, దీంతో పాటు శుభం జరుగుతుందని లక్ష్మీదేవి నారద మునీంద్రుడికి సెలవిచ్చిందట. ఈ విషయాన్ని పలు పురాణాలలో తెలిపినట్టు పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే గృహిణులు తమ భర్తల పాదాలను తాకితే శుభం కలుగుతుందని చెప్తారు. మనమందరం లక్ష్మీదేవి మన ఇంట్లోనే నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాము. మనలాగే పూర్వం ఒక వ్యాపారి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ వ్యాపారి కథను శ్రద్ధగా వింటే మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గుణవంతుడు, 10 మందికి సాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కొడుకులకు పెళ్లి చేస్తాడు. ఆ వ్యాపారి తన భార్యతో, తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు. అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమ భక్తుడు. ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు. ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది. ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది. అందరూ ఒకే ఇంటిలో ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటము, వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది. ఇది వరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి. వ్యాపారి ఇది వరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు. అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది. కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్తుతించాడు. లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది: నాయన, నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను. ఇక నేను మీ ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది. ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు. తల్లి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి? మీకు తెలుసు కదా, మీరు నా ఇంటిలో ఉండటం వల్లనే నన్ను 10 మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను. నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను. తల్లి, ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను. అప్పుడు నేను ఎవరికీ సహాయం కూడా చేయలేను. ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. తల్లి, దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు. నీకు నేను ఏం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రాధేయపడతారు. లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది. చూడు నాయనా, నేను గత 25 సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను చంచలమైన దానిని. ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది. దానికి వ్యాపారి, తల్లి, నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు. నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు? చూడు నాయనా, నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం. కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది లక్ష్మీదేవి.
అందుకు వ్యాపారి, నాకు ఏం వరం వద్దు, నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు. దానికి లక్ష్మీదేవి, అలా కాదు, నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడివి అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు. ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయనా. మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా. కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది. వ్యాపారి చాలా బాధపడతాడు. తల్లి, నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు. తల్లి, నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్ళీ రా. ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు. దానికి లక్ష్మీదేవి, చూడు నాయనా, నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు, నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి గట్టిగా, తల్లి, నన్ను వదిలి వెళ్ళకు అని అరుస్తూ నిద్రలేస్తాడు. వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి. తన పక్కన తన భార్య కంగారు పడుతూ, ఏమయ్యింది, ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది. వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది. వ్యాపారి మళ్ళీ నిద్రలోనికి వెళ్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కలలో జరిగిందంతా కూడా చెప్తాడు. వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో, త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు. వ్యాపారి భార్యతో, ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు. అందుకు వ్యాపారి భార్య, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నాకంటూ ఎలాంటి కోరికలు లేవు. మీరు ఒక పని చేయండి, మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి. అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది. వ్యాపారి ముందుగా మొదటి కోడలి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి నీకు కలలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు. దానికి ఆమె, మామయ్య గారు, ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది. అలా కాదు, ఏదైనా ఒక్కటే వరం కోరుకోవాలి అని అంటాడు. దానికి పెద్ద కోడలు కొంచెం సేపు ఆలోచించి, మామయ్య గారు, నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను. తరతరాలకు సరిపడా బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది. తర్వాత వ్యాపారి రెండవ కోడలి దగ్గరకు వెళ్ళి పెద్ద కోడలిని అడిగిన విధంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు, వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది. వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది. తర్వాత మూడవ కోడలిని అదే ప్రశ్న అడిగితే ఆమె, మామయ్య గారు, నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటారు. మన ఊరిలోని పంట చాలా లాభాలు తెచ్చిపెడుతుంది. దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది. ఇక చివరిగా నాలుగవ కోడలి దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె, మామయ్య గారు, నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక్క కోరికను కోరతాను. మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని. మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది. వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు. వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్లు బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదొంగ వచ్చి ఆ సంపదను కాజేస్తాడు. రెండవ కోడలు చెప్పినట్లుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి. దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. మూడవ కోడలు చెప్పినట్లుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు. దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాము. ఈ ముగ్గురు కోడళ్ళు చెప్పిన మాటలు ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే. ఏదో ఒక రోజు పేదరికం అనుభవిస్తాం. వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి. అందుకే నాలుగవ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది. మీరు నాలుగవ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి, అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కలలో కనిపిస్తుంది. వ్యాపారి తల్లికి నమస్కరించి, తల్లి, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు. నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు, కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు. లక్ష్మీదేవి, చూడు నాయనా, నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు, ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది.
మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి. నా పిల్లలు, కోడళ్ళు, నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు. లక్ష్మీదేవి, సరే నాయనా, నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది, నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది. అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి, అదేంటి తల్లి, నువ్వు వెళ్ళిపోతానన్నందుకు కదా నాకు వరం ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఏమయ్యింది అని అడుగుతాడు. అందుకు లక్ష్మీదేవి, చూడు నాయనా, గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది, గొడవలు పెరిగాయి. ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో, ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను. ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది. వ్యాపారి, తల్లి, ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు, నన్ను క్షమించు అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నాయన, నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి. కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను. నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను. ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను. కానీ అదే ఇంటిలో గొడవలు జరిగితే నేను ఉండలేను. ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్నా, మద్యం తాగినా నేను ఆ ఇంటిలో ఉండను. నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి. ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైంది. వ్యాపారి ఆనందంగా తన భార్యతో, కొడుకు, కోడళ్లతో జీవితాన్ని గడిపాడు. కాబట్టి మనమందరము కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము. రోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. 10 నిమిషాల్లో లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తుంది. మీ జాతకం మారిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, పాపాలు, దోషాలు పోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి దయ వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.